అందరికీ ముందుగా నమస్కారము. మనం శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థం తెలుసుకుంటున్నాంగా. ఈరోజు శ్లోకం మొదటిగా మనం గణేషుని పూజించుకున్నాం. ఆ శుక్లాంబరధరం శ్లోకం చదువుకున్నాం, దాని యొక్క అర్థం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ శ్లోకం నేర్చుకుంటున్నాం. అందరం గణేషుని పూజించుకున్నాం. ఆ అమ్మయ్య ఎటువంటి అడ్డంకులు లేకుండా మమ్మల్ని సక్రమంగా మన పనులు సక్రమంగా కానీ తండ్రి అని గణేషుని పూజించుకున్నాం. తర్వాత మనం గురువు అయిన వానికి తప్పకుండా మనం పూజించాలి. అదే ఈ శ్లోకం మీరు తప్పకుండా వినండి. గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తాత్పర్యమే ఈ గురువు. కాబట్టి గురువుని తప్పకుండా మర్చిపోకూడదు. గురువుని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. గురువుకి దేవుడితో సమానం అని ఈ శ్లోకం యొక్క అర్థం. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం చెప్తానండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.